హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్న ప్లేస్ చాలా స్పెషల్. ఇది సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ రియాద్లో ఉన్న రియాద్ జూ. సౌదీ అరేబియా అంటే కేవలం డిజర్ట్ అని అనుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు సౌదీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దాంతోపాటు నేచర్, వైల్డ్ లైఫ్, టూరిజం అనే అన్ని రంగాల్లో దుబాయ్లా అవుతుందన్నమాట. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సునీత. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం రియాద్ జూకి వచ్చేసాం. ముందుగా మనమైతే టికెట్స్ కోసం అలాగే టైమింగ్స్ కోసం చెప్పుకుందాం. టికెట్స్ అయితే వీబుక్లో టికెట్ బుక్ చేసుకోవాలి. టైమింగ్స్ అయితే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మాత్రం ఓపెన్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా టికెట్ ఉండాలి కానీ ఫీజు అయితే ఏమీ ఉండదు. ఎంట్రీ ఫ్రీ అన్నమాట. ఈ జూని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా నీట్గా ఉంది, చాలా అందంగా కూడా ఉందన్నమాట. రంగురంగులుగా, కలర్ఫుల్గా. నెక్స్ట్ మనం చూడబోయేది సీల్స్, వాటర్ సీల్స్. ఎంత క్యూట్గా జంప్ చేస్తుందో కదా. నెక్స్ట్ ఎనిమల్ లెపర్డ్. లెపర్డ్కి టైగర్కి తేడా ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. కాల్కి ఏదో అయినట్టుంది, చూసారా ఎలా నడుస్తుందో. దీని తర్వాత పాటాగోనియా మారా అనమాట. ఇవి కొంచెం జింకల్లానే ఉన్నాయి, కానీ దీనికి డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తున్నాం. జింకల్లో కూడా రకరకాల జాతికి చెందినవి అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది సౌత్ ఆఫ్రికన్ ఎనిమల్స్. వీటికి డైరెక్ట్గా మనం ఫీడ్ అయితే చేయొచ్చు. 25 రియల్ పర్ బ్యాగ్ మనం డైరెక్ట్గా తినిపించవచ్చు అనమాట. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అలాగా. ఇవి కూడా అంతే, జింకలు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనమాట. జింకలు రకరకాలు ఉన్నాయి. దీంతోపాటు మనకి పికాక్స్ కూడా చూడవచ్చు ఇక్కడ. ఇంకొక విషయం రియాద్ గురించి, జూ గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి చాలా పెద్ద ప్లేస్లో 6 months మాత్రమే ఓపెన్లో ఉంటుంది జూ. ఇంకో 6 months క్లోజ్లో ఉంటుంది. 6 months ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో ఇంత ఎడారి ప్లేస్లో కూడా అనిపించింది నాకైతే. బీర్ చూస్తున్నారుగా. నెక్స్ట్ మనం చూడబోయేది ఆఫ్రికన్ అడ్వెంచర్. ఇక్కడ మనం జిరాఫ్ అండ్ జీబ్రాలు చూస్తాం. జిరాఫ్లు అయితే 2 floors కంటే హైట్ ఎక్కువ ఉన్నాయి. అంత పెద్ద పెద్ద జిరాఫ్లు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూస్తున్నారుగా. దీనికి కూడా మనం సెల్ఫ్ ఫీడ్ చేయొచ్చు. ఇది కూడా 22 రియల్ పర్ బ్యాగ్ అనుకుంటా. ఫుడ్ బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ టెర్రస్ పైకి మనకి అలౌ చేస్తారు. నార్మల్ వాళ్ళకి అలౌడ్ కాదు. అక్కడి నుంచి అయితే మనం చూస్తున్నాం కదా. ఇక్కడ దాంతోపాటు జీబ్రా కూడా ఉన్నాయి, అలాగే యాక్ అంటే అడవి జాతి గేదెలు కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం చూడబోయేది బియర్ జోన్. కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో అయితే దీన్ని పెట్టారు, ఎందుకంటే కొంచెం దీనికి ఎక్కువ చలి కావాలి కదా, దానికోసమని. దగ్గర మనకైతే సెక్యూరిటీ గార్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటారనమాట. ఎంత జూమ్ చేసినా కనిపించట్లేదు, లోపల పడుకున్నట్టుంది. నెక్స్ట్ మనం చూడబోయేది వల్చర్. చాలా పెద్దగా ఉంది, చూడడానికి కూడా బాగుంది. అలాగే మనం గేమ్స్ జోన్ కూడా చూడబోతున్నాం అనమాట. ఇక్కడ చాలా రకాల గేమ్స్ జోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి గేమ్ జోన్ అని చెప్పి 25 రియల్ పర్ పర్సన్ అని చెప్పి పెట్టారు. సరే, మా బాబు కొంచెం ఆనందపడుతున్నాడని మేము కూడా వెళ్ళాం. ప్రాపర్గా ఇది కిడ్స్ కోసం డిజైన్ చేసింది అనమాట. బాగుంది. స్లైడ్, అలాగే బెలూన్స్తో ఉన్న బాల్, ఆడుకోవడానికి గేమ్స్. 5 years బిలో పిల్లలకైతే బాగానే ఉంటుంది. ఒక్కసారి అయితే చూడొచ్చు. మా బాబు అల్లరి చేశాడని ఏదో తీసుకెళ్ళాం, కానీ వర్త్ అయితే కాదు. 25 రియల్ అంటే ఇండియన్ మనీలో 500 రూపీస్, అంతేం లేదు. కానీ ఒక్కసారి పిల్లలు ఆనందపడితే ఇంక మనం తప్పదు కదా, చేయాల్సిందే. పర్టికులర్గా ఈ గేమ్ నచ్చింది అని చెప్పడానికి లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. అన్నిటికంటే నాకైతే ఇది హైలైట్ అనిపించింది. ఈ బెలూన్స్ ఉండడం చాలా బాగుంది ఇదైతే. ఇది కాకుండా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మనం 2-3 అవర్స్లో టోటల్గా ఈ జూన్ అయితే కవర్ చేసేయచ్చు. మేమైతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ ప్రిఫర్ చేసాం. కొంతమంది ఆఫ్టర్నూన్ తర్వాత కూడా వస్తారు. ఫుడ్ అయితే నాట్ అలౌడ్ లోపలికి, కానీ ఇక్కడ బయట అయితే కొన్ని స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్లో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ సాధారణంగా చూసి ఎలకలకు కూడా మనం ఇలా జూలో చూడాల్సి వస్తుంది. ఇవి కంగారోస్ అనమాట. ఇక్కడే ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అన్నీ అటువైపుకి పడుకున్నాయి అనమాట. ఇక్కడ ఆస్ట్రిచ్ భలే క్యూట్గా ఉంది, దాంతో కాసేపు ఆడుకున్నాం. ఫస్ట్ మనం చూసినట్లయితే బిగ్ ఎనిమల్స్ అంటే లయన్, టైగర్, లెపర్డ్, చీతా ఇవన్నీ కనిపిస్తాయి. జీబ్రా. నెక్స్ట్ వైల్డ్ అండ్ ఫారెస్ట్ ఎనిమల్స్ ఇప్పుడు బియరు, వుల్ఫ్, ఫాక్స్, డీరు,
ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు చింపాంజీ చూడండి ఎలా చూస్తుందో, ఎండలో కూడా పాపం ముసలిదైపోయినట్టు అనిపిస్తుంది అది. ఇక్కడైతే ఫుడ్ కోసం చాలా స్టాల్స్ అయితే ఉంటాయి, కానీ మనం ఇక్కడ ఫుడ్ అయితే సరిగ్గా తినలేము. డ్రింక్స్, స్నాక్స్ అన్నీ కూడా ఉంటాయి, కానీ ఓకే తప్పదు అంటే తినాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది లైన్స్ అనమాట. ఇక్కడ సఫారీ లాగా మనకు ఒక పెద్ద వ్యాన్ కూడా పెట్టారు. 5 or 6 ఉన్నాయి. చాలా వరకు పడుకున్నాయి అనమాట. ఒకటైతే మనల్ని భలే ఎంటర్టైన్ చేస్తుంది, చూపిస్తాను చూడండి. వీటితో పాటు మనం వైట్ టైగర్స్ కూడా చూడొచ్చు. 4 to 5 అలా ఉన్నాయి, పడుకొనే ఉన్నాయన్నమాట. ఎర్లీ మార్నింగే పడుకొని ఉంటే ఎప్పుడు తెలిగిసి ఉంటాయో మరి. చూడండి ఇప్పుడైతే మనం లైన్కి ఫుడ్ పెడతారు, చూద్దాం మనం ఇవి ఎలా అందుకొని తింటాయో. చూడండి ఎలా ఎంటర్టైన్ చేస్తాయో లైన్స్ మనకి. ఈ లైన్స్ ఇలా టచ్ చేస్తున్నారంటే వీళ్ళు ట్రైనీస్ కదండి, మనం ఇలా చేస్తే మాత్రం కొరికేస్తాయేమో. వాళ్ళకి ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు కాబట్టి ఆ గార్డ్స్ వాళ్ళని ఏమీ అనవు. మనం మాత్రం ఎప్పుడైనా వెళ్తే ఇలా మాత్రం ట్రై చేయకూడదు. ఇంత హైట్లో ఇంచి పెట్టినా సరే అది తినడానికి ఎలా ట్రై చేస్తుందో చూసారు కదా లైన్స్. జూకి సెంటర్లో ఇలా ఫౌంటైన్ అయితే ఉంది. ఇక్కడైతే మనం మంచిగా ఫోటోలు కూడా దిగొచ్చు. బాగుంది ప్లేస్ అయితే. ఇప్పుడైతే టైం 12:30 అవుతుంది మార్నింగ్. ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి, పదండి ఇంకా పార్ట్ 2 అన్నట్టు. ఇప్పుడు మనం క్రొకడైల్ చూస్తాం. క్రొకడైల్స్, ఈ క్రొకడైల్స్ అనేవి చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాయి. ఇప్పుడు మనం కోతి జాతికి చెందిన ఎనిమల్స్ అన్నీ చూడొచ్చు. ఈ ఒక్క రకం కోతులు అనుకుంటే తప్పండి, ఇందులోనే 10 నుంచి 15 రకాల కోతులను అయితే డిఫరెంట్ కోతులను చూడొచ్చు. మా బాబు అయితే తనకు ఫుడ్ ఇవ్వడానికి చూశారు, అక్కడ గార్డ్ వచ్చి అయితే మమ్మల్ని ఇవ్వనివ్వలేదు, వద్దని చెప్పారు. సరే అని మేము ఇంక ఇవ్వలేదు. ఇది ఒక టైప్ ఆఫ్ కోత్ అనమాట. ఇలా చాలా రకాలు ఉన్నాయి. మన ఇండియాలో అయితే బోల్డ్ అని చూసుంటాం. ఇక్కడ వాళ్ళకి ఇవన్నీ కొత్త ఏమో కానీ మనకు మాత్రం ఇవన్నీ చూడడం చాలా కామన్. వాళ్ళకి ఇవి కూడా ఇంతే అనమాట. మనం రెప్టైల్స్ కూడా కవర్ చేసాం కదండి, క్రొకడైల్ కూడా చూసాం కదా. నెక్స్ట్ మనం కూడా ఇలాంటివి కాకుండా చాలా రకాల ఎనిమల్స్ చూడాలంటే ఇంకా బర్డ్స్ సెంచురీ ఉంటుంది, బర్డ్స్ ఉంది. ఇంకా మన ఫామ్కి ఈ 2 కవర్ చేస్తే అయిపోయినట్టే. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చినట్లే కదండి. లైక్ చేసి షేర్ చేసేయండి ఈ వీడియోని అయితే. మనమైతే ఇప్పుడు బర్డ్స్ ప్లేస్లోకి వచ్చేసాం. ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉన్నాయి, పికాక్, ప్యారట్, ఈగల్, ఫ్లెమింగో, ఓవెల్. ఓవెల్ హౌస్లోకి వెళ్ళిపోదాం. ఓవెల్ హౌస్లో అయితే చాలా ఓవెల్స్ ఉంటాయి. దాంతోపాటు అక్కడ బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుందని నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది. నచ్చిన వాళ్ళు కొంచెం మాస్క్ పెట్టుకొని అయితే కొంచెం లోపలికి వెళ్తే బెటర్ అనమాట. వీటికి చల్లని వాతావరణం ఉండాలని కొంచెం గ్లాసులో లోపల ఇలా హౌస్లా పెట్టారనమాట. చూస్తున్నారు కదా. వీటితో పాటు కొండజాతి కాకులు కూడా ఉన్నాయన్నమాట. బయటకు వచ్చి చూస్తే కొంచెం నాకైతే ఈ కాకులు పెట్టడం ఏంట్రా బాబు అని అనుకున్నాను. కొంచెం వింతగా కూడా అనిపించింది. సేమ్ కాకులేనండి, కాకులే పెద్ద సైజులు అనమాట. ఇప్పుడైతే ఫామ్కు చూస్తాం. ఫామ్లో అంటే తెలిసిందే కదండి, నార్మల్గా మన ఇంట్లో పెంచుకునే అంటే కోళ్ళు, ఆవులు, గేదెలు, గుర్రాలు, జస్ట్ ఇంట్లో పెంచుకునేవన్నీ ఇక్కడ మనం చూస్తాం అనమాట. వాటినే ఫామ్ అంటారు. మనకైతే ఇది పెద్ద ఏం కాదు, కానీ ఇక్కడ వాళ్ళకి ఇది కూడా వింతే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇవి కూడా చూడరు కదా సౌదీలో ఉన్న వాళ్ళు. మనకైతే ఇవన్నీ ఇండియాలో ఉంటే అవి చాలా కామన్ అనమాట. ఈ ఎనిమల్స్ అన్నీ బాతులు పెంచుకునేవి. ఇక్కడ అవి కాకుండా పానీ అని చెప్పి చిన్న పొట్టి గుర్రాలు అనమాట, అవి కూడా ఉన్నాయి. భలే క్యూట్ ఉంది ఇదైతే మాత్రం. చేతి మీద అలా చెయ్యి వేసినా సరే ఏమీ అనట్లేదు. ఎంత బాగుందో, ఎంత క్యూట్ ఉందో.
ఇప్పుడైతే మనం టైగర్ని అయితే చూడొచ్చు, అలాగే బ్లాక్ ప్యాంథర్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక టైగర్ దగ్గర ఫోటో దిగాలని చాలా ట్రై చేసాం, కానీ బాగా రాలేదు. బ్లాక్ ప్యాంథర్ ఇది కూడా నా టైగర్ జాతికి చెందిందే, బ్లాక్ కలర్ అనమాట. ఇది కొత్తగా పెట్టారు, లాస్ట్ రియాల్ సీజన్లో ఇది లేదు, ఇదైతే కొత్తగా పెట్టిందనమాట. మేమైతే లాస్ట్ ఇయర్ వచ్చాం కదా, అప్పుడు లేదనమాట. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకైతే నచ్చినట్టే. మీరు మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం, రియాద్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.